అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యరికం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు. ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ రామానుజులు అన్నారు, తిరుమల కొండ మీద విశేషమైన చలి ఎముకలు కురికేస్తూ ఉంటుంది. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్లి ఇందా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, ఆన్ అన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తరాన్ని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట, వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు. గుళ్ళో వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపో అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని, కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను, నువ్వు వేసుకో.